జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి, దాని గురించి ఒకప్పుడు ఏ విధంగా ఆయన మాట్లాడాడో చూద్దాం. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ఒకసారి ఆయన మాట్లాడింది మనం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే ₹1,00,000 దాటుతా ఉన్నాయి సంవత్సరానికి. మరోవైపున గవర్నమెంట్ ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బుష్ చేసినట్టు 30-35 వేల రూపాయలు ఇస్తా ఉన్నారు. అది కూడా సంవత్సరం దాటిపోయిందన్నా ఇంకా మాకు రాలేదన్నా ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి ఇవాళ పిల్లలు చెప్తా ఉన్న పరిస్థితి. ఒకవైపున ఫీజులు చూస్తే ₹1,00,000 దాటుతా ఉన్నాయి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పెంచిస్తా ఉన్నాడు ఆ ఫీజులను. మరోవైపున ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బుష్ చేసినట్టు సంవత్సరానికి ₹30,000, మిగిలిన ₹60,000, ₹70,000 ప్రతి పిల్లాడు సంవత్సరం కట్టాలి అంటే 4 ఏళ్ళు అయ్యేసరికి ₹3,00,000 ఆ పిల్లాడికి ఖర్చు అయితే ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితిలో ఇవాళ ఉంది. పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఎలా మాట్లాడారో విన్నాం కదా. ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉంటే ముష్టేసినట్టు ఇస్తున్నాడు అని చెప్పి అన్నాడు. సరే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన అనడంలో తప్పు లేదు. ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ విధంగా అన్నాడు. ఈయన చేస్తానని కూడా చెప్పాడు. ఏమన్నాడు? పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేస్తా అన్నాడు. ఈయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మనం ఒకటి మాట్లాడుకుంటే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో వస్తానే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. ఈడేమన్నాడు? పేదోడికి ఇంత అయి ఆస్తులు అమ్ముకుంటా ఉన్నాడు అన్నాడు. అంటే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. 35,000, 45,000 ఇస్తున్నారని. ఈరోజు ఈయన పూర్తిగా పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రద్దు చేశాడు? ఒకటి, పేదోడు పెద్ద చదువులు చదువుకొని గొప్పోడైపోతే నాకు ఓట్లేరన్నా రద్దు చేసి ఉండాలి. రెండోది, వీళ్ళ కేంద్ర ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది ఒక దండగన్నా రద్దు చేసి ఉండాలి. అది ఏ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆయనకే తెలియాలి. రెండోది, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాటలు చెప్తూ ఉన్నాడు కదా ఈ విధంగా అని. ఈరోజు ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఏదన్నా పీజీ అంటే ఫీజు రియంబర్స్మెంట్ అవడంలా అది ఒక ఎత్తు అయితే, రెండోది ఒకప్పుడు కాలేజ్ టు గవర్నమెంట్ ఇవి రెండింటి మధ్యలోనే ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఉండేది. ఏదైనా కానీ కాలేజీ వాళ్ళు గవర్నమెంట్ తేల్చుకునేటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి. ఆ విధానాన్ని రద్దు చేసి ఏమని చేశాడు తెలుసా? నేను మీ అకౌంట్లో వేస్తా, వీళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పి, ఇప్పుడు తీరా వాళ్ళ అకౌంట్లో వేసినా కానీ వాళ్ళు తీసుకొని పోయి కాలేజీలోనే కట్టాలి. అంతే కదా, వాళ్ళకేమి ఎత్తుకునేదానికి ఓన్గా వాళ్ళు ఖర్చు పెట్టుకునేదానికి ఉండదు కదా. ఎందుకంటే ఈయనేమి ఎక్కువ వేయడు కదా. దాంట్లో కూడా ప్రాసెస్లు ఎట్టబెట్టాడంటే, అదేదో వాడి వాలంటీర్ సంతకం పెట్టాలి, వాలంటీర్ వాసు. ఇంకొకటి ఏమంటే సచివాలయం దగ్గర ఒకటి, మళ్ళీ ఏమంటే అవి తీసుకొని వచ్చి మళ్ళీ కాలేజీల్లో ఇవ్వాలి, మళ్ళీ ఆడ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ వీళ్ళ దగ్గర ఇవ్వాలి. ఈ విధంగా ప్రాసెస్లు పెట్టి విద్యార్థులను తిప్పిస్తూ వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్తూ దానికి ఈయన పేరు పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడు? మోసం చేస్తూ ఉన్నాడు యువత మొత్తాన్ని. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్లు సక్రమంగా ఇవ్వడు. ఏమన్నా అంటే నేను బటన్ నొక్కుతున్నా అంటాడు, బటన్ నొక్కుతాడు. బటన్ నొక్కిన తర్వాత ఆ డబ్బులు చూస్తే ఇటు అమ్మోళ్ళ అకౌంట్లో పడవు. ఇంకా అక్కడ మోసం. ఇటు కాలేజీ వాళ్ళు చూస్తే ఎగ్జాముల దగ్గరకు వస్తున్నాయి, మీరు ఫీజులు కట్టలేదు, ఫీజు అని చెప్పి వాళ్ళపైన ప్రెషరు. మళ్ళీ రెండోది, ఇప్పుడు ఏం కొత్తగా తయారైందంటే ఈయనేమో ఉత్తుత్తి బట్టలను నొక్కుతాడు కదా. ఉత్తుత్తి బట్టలను నొక్కినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు రాదు. వీళ్ళ కాలేజీ వాళ్ళు ఏమంటారు? అమ్మ, ఈ రోజు పడకపోయినా రేపు పడినా మీ అకౌంట్లోనే పడుతుంది కదా, ఏదో మీరు మాకు తెచ్చి కట్టేయండి, తర్వాత మీరు చూసుకొని అంటా ఉన్నారు. అప్పుడు పేదోళ్ళు కొంతమంది ఏం చేస్తారు? ఆస్తులు ఈయన చెప్పినట్టు ఆ రోజు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి లేదు. ఈరోజు నిజంగా ఆ స్థితికి తీసుకొని వచ్చాడు. ఆస్తులు అమ్ముకొని ఈ విధంగా అమ్ముకొని ఏముందిలే మనం కష్టపడేది పిల్లల కోసమే కదా అని చెప్పి తల్లిదండ్రులు ఈ విధంగా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర డబ్బులు తీసుకొని కాలేజీలో కట్టి, తీరా చూస్తే వీళ్ళ అకౌంట్లో పడకుండా ప్రభుత్వం పేదింటి కుటుంబాలు ఎవరైతే చదువుకున్న వాళ్ళు దగా చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి, మనం ఇదంతా చూస్తూ ఒక ఎత్తు అయితే, ఒకవేళ ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయి ఉంటుంది, బీటెక్ ఏదో కంప్లీట్ అయి ఉంటుంది, వాడు ఎంబీఏనో చేసుకుంటాడు. ఈయన ఎంబీఏ కట్టో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటంలే. కనీసము మంచి మార్కులు వచ్చి అక్కడ చదువుకున్నామంటే ఈడ ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా పేదోళ్ళు నిజంగా ఏమైపోయిందంటే ఈరోజు పరిస్థితి. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ ఎక్కడ చూశానంటే, ఒంగోలు దగ్గర లోకేష్ గారు పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు కొంతమంది చెప్తూ ఉంటే విన్నాను నేను ప్రత్యక్షంగా. ఒక విద్యార్థి పీజీలో ఐసెట్లో స్టేట్ ర్యాంక్ వచ్చి అతనికి తీరా చూస్తే డిగ్రీలో ఇతను సర్టిఫికేట్లు
ఏవైతే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల రాలేదు. అతను కట్టుకునే అంత స్తోమత అతనికి లేదు, కానీ బాగా చదువుతాడు, ఉన్నత విద్యావంతుడు. అతనికి ఏమైంది, ఇటు పీజీకి పోదామంటే స్టేట్ ర్యాంక్ వచ్చి కూడా జాయిన్ అవుదామంటే సర్టిఫికేట్లు ఇక్కడ కాలేజీలో ఉండే, ఉద్యోగం చేద్దామంటే లేదు. ఇప్పుడు అతను కూలి పనికి వెళ్తున్నాడు. ఇది నాకు తెలిసిన ఒక యథార్థ కథ. ఇలాంటివి ఎన్నో సంఘటనలు బయటపడినట్టు ఉన్నాయి. ఈరోజు నేను పులివెందుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కొంతమందితో మాట్లాడుతూ ఉంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో వాళ్ళు చెప్పారు, మేము తెలుగుదేశం మీరు పులివెందుల కదండి, జగన్ కొట్టేయాలి కదా అంటే, అక్కడ ఆ విద్యార్థిని ఒక ఆడబిడ్డ చెప్పిన మాట ఏంటంటే, అన్న మేము జగన్కే ఓటేసామన్నా, నాది బీటెక్ కంప్లీట్ అయిందన్నా, నాకు సర్టిఫికేట్స్ రాకుండా కాలేజీలోనే ఉన్నాయన్న, ఫీజు రియంబర్స్మెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకుండా, అందుకని నేను జగన్ కోటేయనన్నా అని చెప్పింది ఆ సోదరి. అంటే ఇలాంటివి నాకు తెలిసిన కొన్ని సంఘటనలు, ఇలాంటి రాష్ట్రం మొత్తం మీద ఎంతోమంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్లు రాక వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి కూలి పనులకు వెళ్తూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక మంచి సమాజం అది విద్యార్థులతో ఒక మంచిగా చదువుకొని ఉద్యోగం చేసి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. అలాంటిది ఆ విధంగా జరగనీయకుండా ఆపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థను భ్రష్టు పట్టించి. ఇకనైనా మేలుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట తప్పం మడం తిప్పమంటారు. ఇదేనా మీ మాట తప్పం మడం తిప్పం? మీరు పులివెందుల పులిబిడ్డ ఎలివేషన్లు కాదు కావాల్సింది, రాష్ట్రంలో యువతకి సక్రమమైన ఫీజు రియంబర్స్మెంట్, ఆ తర్వాత ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అవుటి గురించి ఆలోచించండి. అంతేగాని మీ వ్యక్తిగత స్వార్థాల కోసం, మీ కక్ష సాధింపుల కోసం అపోజిషన్ వీళ్ళని కుట్రపూరిత మాట్లాడడం కాదు. మాకు కావాల్సింది మంచి ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థ, ఆ తర్వాత మంచి చదువుకునేదానికి మంచి విద్యా వ్యవస్థ, అవుట్ని మార్పులు చేయండి. అంతేగాని ఈ విధంగా ఆ రోజు గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గాలి కుదిరేయడం కాదు మాకు కావాల్సింది. ఇకనైనా మేలుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాంటి అబద్ధ మాటలు చెప్పడం మానండి.